నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 22న రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా. 14 కంపెనీల్లో 1600 ఉద్యోగాలు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్. ప్రభుత్వ భూముల పంపిణీపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి. అనపర్తిలో దళిత సంఘాల ఆందోళన. ఈ నెల 22న కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి జరిగే జాబ్ మేళాలో 1600 పోస్టులు భర్తీ చేయడానికి 14 కంపెనీలు రాబోతున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గోరంట్ల గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జాబ్ మేళాకు వచ్చే యువతకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ముద్రగడకు నివాళులర్పించడానికి జగన్ ఊరేగింపుగా రావడం శోచనీయమన్నారు. ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారని, వచ్చే ఎన్నికల్లో అవి కూడా రాకుండా చేస్తారని ఆయన అన్నారు. అన్ని ఇలాంటి 32 ఉన్నాయి రాష్ట్రంలో. రాజమండ్రి లాంటి పరిస్థితుల్లో 32 కూడా క్లియర్ చేయమని వేగంగా కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం చేయించి రేపు నవంబర్ నాటికి ఎన్నికల్లోకి వెళ్ళిపోవాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉంది. దాన్ని మేము తప్పకుండా నేను కూడా పట్టుబట్టి తిరుగుతూ ఉన్నాను దానికోసం. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. 15th ఫైనాన్స్ రాకపోవడం, నిధులు సరిగా లేకపోవడం, సరైన ప్రణాళిక లేకుండా పోవడం వల్ల గ్రామాలు దెబ్బతింటున్నాయి. దానికి కలిపి సమగ్రమైన, ఎందుకంటే గ్రేటర్ రాజమండ్రిగా మారాలి. ఇవాళ దాదాపుగా 5 లక్షల జనాభా సిటీలో ఉంది. మరో 4-5 లక్షల జనాభా బయట నుంచి కలిసే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10 లక్షల జనాభాతో విశాఖ, విజయవాడ తర్వాత పెద్ద నగరం కాబోతుంది మన రాజమండ్రి. పెద్ద నగరం అయితే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఎలాగ తీసుకోవాలనేది దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎస్పీ గారు ఉన్నారు. చూద్దాం, అవసరమైన వాటి పుష్కరాల నాటికి ఏది అవసరమో అది తీసుకుందాం. పుష్కరాల నాటికి ఎందుకంటే ఇంకా 2 పోలీస్ స్టేషన్లు కట్టాల్సింది ఉంది. ఒకటి క్వారీ సెంటర్లో ఒక పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం ఉంది. మరొకటి ఈ పక్క కూడా రావాలి. ఇవాళ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా భవనం తీసుకొని స్థలాలు ఎప్పటి నుంచో చెబుతున్నాం, బిల్డింగ్లు కట్టండి. ఆ ప్రకాష్ నగర్ ఏరియా కూడా పోలీస్ స్టేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం. 1-2 పోలీస్ స్టేషన్లు కొత్తవి కూడా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. రాజమండ్రికి సంబంధించి క్వారీ సెంటర్తో ముందుగా పుష్కరాల లోపల సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాజానగరానికి పరిమితమైంది. కొంతమూరు రాజానగరం, తొర్రేడు రాజానగరం, వెంకటనగరం రాజానగరం. ఈ పరిస్థితుల్లో రాజానగరం ఎక్కడ, ఈ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ, దాన్ని సరి చేయాలని కోరాం. అందుకని పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయమని అడిగాం. హోంమంత్రి గారిని అడిగాం, జీపీ డైరెక్టర్ జనరల్ గారిని కూడా అడిగాం. ముఖ్యమంత్రి గారికి చెప్పి రేపు రాజమండ్రి వచ్చినప్పుడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తాం. ఏం ప్రాబ్లం లేదు. ఒకటి ఎండోమెంట్స్ కార్యక్రమాలు మొదలైపోయినాయి. దేవాదాయ ధర్మశాఖ వేగంగానే వెళ్తూ ఉంది, ముందుకు అవుతున్నాయి. మళ్ళీ కొత్త శాంక్షన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఎక్స్పాండ్ చేసి హిందూ ధార్మిక సంస్థ నుంచి నిధులు సేకరించి చేయాలనే ఆలోచనలు అది ఇచ్చేశారు, అయిపోయింది. రెండోది ఒక క్లారిటీ ఇచ్చారు సీఎం గారు మొన్న. ఇరిగేషన్ శాఖకి అదేవిధంగా R&B కూడా నిధులు కేటాయింపు ఇంత ఈ బడ్జెట్లో ముందు మొదలు పెట్టండి, ప్రయారిటీస్ ఏదో నిర్ణయించడానికి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. పనులు మొదలవుతున్నాయి. కార్పొరేషన్ కూడా ఈర్మార్క్ 620 కోట్ల రూపాయలతో మున్సిపల్ శాఖ మంత్రి గారు డేటా ఇచ్చేళ్ళారు ఈ రాజమండ్రికి. అలాగే మిగతా మున్సిపాలిటీలు కొవ్వూరు కానీ, నిడదవోలు కానీ, ఈ ప్రాంతపు మున్సిపాలిటీలు కూడా దానికి ప్రాజెక్టు నివేదికలు తయారవుతున్నాయి. దాన్ని మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఏంటంటే ఫ్లడ్ సీజన్ ఒకటి, ఘాట్ల నిర్మాణానికి ఫ్లడ్ సీజన్, ఫ్లడ్లు తగ్గిన తర్వాతే చేయాలి.
తప్పకుండా చేస్తారు. ఫ్లడ్స్ తగ్గడంతో మొదలెట్టేసి వేగంగా పనులు పూర్తి చేస్తారు. ఒక 3 monthsలో ఘాట్స్ అన్ని నిర్మాణం చేయగల శక్తి ఉందని చెప్పారు. మీరు అనుమతులు ఇచ్చిన తర్వాత ఫ్లడ్స్ తగ్గిన తర్వాత 3 monthsలో మేము ఘాట్లన్నీ కంప్లీట్ చేయగలుగుతుంది. అంత వేగంగా పనులు అవుతుంది. గతంలో కూడా కోట్లింగాల ఘాట్ 2 monthsలో చేసాం. ఎయిర్పోర్ట్ రోడ్డు 2 monthsలో చేసాం. అలాగే సరస్వతి ఘాట్ 2 monthsలో చేసాం. అందువల్ల డోంట్ వరీ, అవన్నీ అవుతాయి. దేనికి దానికే యంత్రాంగం సిద్ధంగా ఉంది. నిధులు కొంత కేటాయింపైన కొంత కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేయాలని రేపు నిర్మలా సీతారామన్ గారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు. రేపే నర్సపూర్ వస్తున్నారు. నర్సపూర్ వస్తే సీఎం గారు అక్కడ కలవబోతున్నారు. ఆ సందర్భంలో పుష్పాలకు సంబంధించిన కూడా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి నిధులు కొంత కేటాయింపు కోసం కూడా రిక్వెస్ట్ చేద్దామని అన్నారు సీఎం గారు. రేపు నర్సపూర్లో ఆమె భారీ కార్యక్రమం ఏదో పెట్టారు. మినిస్టర్గా లోన్ మేళలాగా పెట్టారు. ఆ సందర్భంగానే ఆయన కలిసేదానికి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. అది కూడా సాధించేదానికి అవకాశం ఉంది. పుష్కరాల నేపథ్యంలో తాత్కాలిక బస్ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేస్తారు? శ్రీశక్తి వాళ్ళు కూడా జనం పెరిగే అవకాశం. ఇవన్నీ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడే స్థలాలు మా దాకా వచ్చాక నేను కొన్ని సజెషన్లు ఇస్తాను. నా దాకా వచ్చినప్పుడు ఉన్న అనుభవంతో నేను కొన్ని సలహాలు ఇస్తాను. కామ్గా ఇస్తున్నాం, ఇలా చూసుకోండి అని చెప్తున్నాం. ఒకటి క్రికెట్ స్టేడియం ఒకటి భారీగా రావాల్సిన అవసరం ఉంది. నేను 1 week నుంచి దాదాపుగా దాని మీద దృష్టి పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. స్థలం ఇస్తే స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కామెంట్స్. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ, త్వరలోనే ప్రాజెక్టు పనులను విజయవంతంగా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కామెంట్స్. పోలవరం ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీకి ఆత్మబంధువు. ఈ ప్రాజెక్టును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలవరం సాధనను ప్రత్యేక అంశంగా తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రం చిత్తశుద్ధితో ఖర్చు చేస్తుందన్నారు. ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్న విషయం కానీ మీ దృష్టికి వస్తే వాటిని మా ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వీరి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మా యొక్క ఎంపీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మన పురంధరేశ్ గారు ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చిన్న కేక్ కటింగ్ అయితే తూర్పుగోదావరి జిల్లా తరఫున భారతీయ జనతా పార్టీ రథసారథిగా 1 సంవత్సరం పూర్తి చేసుకొని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ప్రజల దగ్గరికి శరవేగంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా మాధవ్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ నుంచి వారికి ఒక కేక్ ని బహుమతిగా ఇస్తా ఉన్నాం. దశాబ్దాలుగా వింటున్నాం పోలవరం జీవనాడి అని, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అని. 1941లో శ్రీపాద సాగర్ పేరుతో శ్రీకారం చుట్టబడితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అధికారం చలాయించినా కూడా అటువంటి ముఖ్యమైన జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు ముందుకు సాగలేదు. మళ్ళీ భూమి పూజలు చేశారు కానీ ఎక్కడ కూడా నిధులు విడుదల చేయలేదు. కానీ రాష్ట్ర విభజన అన్యాయంగా, అనైతికంగా, అశాస్త్రీయంగా జరిగిన సందర్భంలో ఈ రెవెన్యూ సర్ప్లస్గా ఉంటున్న హైదరాబాద్ పట్టణం తెలంగాణకు వెళ్తున్న నేపథ్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వెంకయ్యనాయుడు గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, అరుణ్ జైట్లీ గారు, సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులు లోక్సభలో, రాజ్యసభలో పెద్ద ఎత్తున పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి, పునర్విభజన చట్టంలో చేర్చాలి అని చేసిన ఒత్తిడి మేరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీని విభజన చట్టంలో చేర్చింది.
ఏ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ ఉండాలని ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వమే మాట్లాడి సెక్షన్ 90లో పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగాలి కాబట్టి తెలంగాణ ముప్పు మండలాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే ముప్పు మండలాన్ని ఆంధ్రప్రదేశ్ చేర్చడం, తర్వాత అదే రోజు రాత్రి గౌరవ రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ విడుదల చేయడం ఈ పోలవరం ముందుకు సాగడానికి పునాదులు వేసింది. దాని తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 2014 ముందు 1941 నుంచి 2014 ముందు కేవలం 568 కోట్లు మాత్రమే ఏఐబిపి కింద గతంలో ప్రభుత్వాలు విడుదల చేస్తే 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవాళ 20,700 కోట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోలవరానికి మంజూరు చేయడం, దాన్ని బట్టి కేంద్రంలో ఉంటున్న ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి పోలవరంని పూర్తి చేయాలి ప్రాజెక్టుని అనే విషయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే గతంలో 2014-19 మధ్య విభజన చట్టంలో ఇది 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్రం అంటే 2016లో మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని 100% కేంద్రమే నిధులు ఇస్తుంది, పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే నిర్మిస్తామని చెప్పడం, తదన అనుగుణంగా రాష్ట్రానికి నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా మనం చూసాం. 2014-19 మధ్య నిధులు నిరంతరాయంగా విడుదల కావడం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని దాదాపు 70% పోలవరం పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 2019 అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయాణంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఉమ్మడి ఆంధ్ర అలాగే ప్రత్యేక ఆంధ్ర సంబంధించి పోలవరం ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా కూడా అంతే నిర్ణయాత్మకంగా, అంతే ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవటం జరిగింది. గతంలో గోదావరి జలాల యొక్క సాధన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాదయాత్ర చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాన్నగారు కూడా 1967లోనే పోలవరానికి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా 78లో కూడా దానికి పాదయాత్ర చేయడం. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ కూడా ప్రతి మేనిఫెస్టోలో పోలవర సాధనే ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అలాగే పోలవరం గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన సాధన ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ సందర్శించిన ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ విధంగా ప్రతి నాయకుడు కూడా ప్రాజెక్టుకి సందర్శన నిమిత్తం పాదయాత్రలు చేసిన ఒక ఘనత ఉంది. సుమారు 1996-97 ఆ ప్రాంతంలో ఆ విధంగా పోలవరం ఎట్టి పరిస్థితుల్లో దాని సాధ్యమే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా పోలవరం చరిత్ర, దానికి సంబంధించి ప్రతి అంశం కూడా ప్రతి బీజేపీ కార్యకర్తకు కూడా అటువంటి ఒక దీర్ఘకాలిక ఎమోషనల్ బాండింగ్ అయితే దాంతో ఉంది. 2014 ఏదైతే ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏదైతే అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, దాంట్లో ఏ ఏ అంశాలు ఉండాలి ఆ అంశాలన్నీ కూడా తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ ఆ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఆ యొక్క విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. పోలవరం సంబంధించిన అంశాన్ని లేకుండా ఆ యొక్క విభజన చట్టం పూర్తి కాదు. దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏదైతే తెలంగాణకి, ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం, దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు, అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే, మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం. ఆ విధంగా రెండు ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది. అది కానీ పడకుండా ఉండకపోతే ఇవాళ పోలవరాన్ని ఈ స్థాయిలో మనం చూస్తున్నాం. అన్ని రకాల సమస్యలు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సంబంధించిన మిగతా అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్స్తో కలిసి ఒక్కొక్కటి దాన్ని పూర్తి చేసుకొని దాన్ని అన్ని కూడా పూర్తి స్థాయిలో
ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాజెక్టు ప్రారంభించిన దశలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత భూమిల ప్రభుత్వ భూములను తనకు కావాల్సిన వారికి పంపిణీ చేస్తున్నారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. యోగా డే రోజున రామ్దేవ్ బాబాను రాష్ట్రానికి పిలిచి ఆయనతో యోగాసనాలు వేయించి ఆయనకు ఒకరోజు ఫీజుగా 70 ఎకరాల భూమి 130 కోట్లు సబ్సిడీని ఇచ్చారని అన్నారు. జస్టిస్ సచార్ కమిషన్, జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ల నివేదికల ఆధారంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మన అందరికీ ప్రీతం నాయకుడు, అందరి మనసుల్లోనూ మంచి అన్నది నింపిన నాయకుడు, కాపు సామాజిక వర్గం గురించి తన రక్తాన్ని ధారపోసిన నాయకుడు శ్రీ ముద్దుగడ పద్మనాభం గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. నిన్న అక్కడికి వెళ్ళాను, ఆయన పార్థివ దేహానికి అంజలి ఘటించి వచ్చాను. ఆయన్ని మళ్ళీ మన రాజమండ్రి ప్రెస్ ద్వారా ఆయనకి నివాళులు అర్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత 2-3 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మొన్న మీ అందరూ ప్రెస్ మీట్ వల్ల మనం ఇక్కడ ఒక రాజానగరంలో సూర్యాపేటలో ఉన్న యానాదిపేటలో 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి నీళ్లు లేవు, కరెంట్ లేదు. మీరు వచ్చి అక్కడ ప్రెస్ అందరూ అక్కడ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వంలో చలనం వచ్చింది. నేను 10వ తారీఖున ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీకు ప్రెస్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, అందు గురించి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో పంపించాను. అయినా ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆ రోజు అంతకు ముందు రోజు నేను నోటీస్ ఇచ్చాను, రేపటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నానని. ఆ నైటు 12ంటికి నీళ్ళు ఇచ్చారు, తర్వాత ఫారాలు ఇచ్చారు. ఇప్పుడు కరెంటు అన్ని నీళ్ళల్లోకి వచ్చేసింది. అది ప్రెస్ వల్ల నాకు మీరు ఇచ్చిన కోఆపరేషన్తో సాధ్యమైంది. ఈ రోజున వాళ్ళు వేళ మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మొక్కల్లో సంతోషం అయితే నేను వెలకట్లేదు. 20 సంవత్సరాల నుంచి నీళ్లు కరెంటు లేకుండా మనుషులకి నీళ్లు కరెంటు వస్తే ఎంత సంతోషం అంటే, ఇటువంటి నేను ప్రభుత్వానికి ఎందుకంటే చెప్తా ఉన్నాను మీ ద్వారా, ఇటువంటి ఉన్న పరిస్థితులు ఉన్న వాటిని మీరు గుర్తించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 100% కరెంట్ ఇచ్చేసాం, 100% నీళ్ళు ఇచ్చేస్తున్నాం అన్నది జరగని పని. అన్ని గవర్నమెంట్లు ఇదే చెప్తాయి, కానీ అది జరగని పని. మీరు ఒక సీక్రెట్ ఏదన్నా ఎక్కడెక్కడ ఇటువంటి లేని ఉన్నాయో చూసుకుని దానికి కృషి చేయమని కలెక్టర్స్ని దీని మీద దృష్టి పెట్టమని కూడా నేను వాళ్ళ కలెక్టర్స్ని కోరుతున్నాను. కలెక్టర్సే మెయిన్ కాబట్టి కలెక్టర్స్ తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. 25 జిల్లాలు 26 జిల్లాల కలెక్టర్లు దీని మీద ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ ఇది లేదు అన్నది ఒకసారి చూసుకుంటే, కరెంట్ లేదంటే మీకు ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది కలెక్టర్లకే రాగలదు కష్టపడితే. సో ఇంకపోతే పాలిటిక్స్కి వచ్చేటడికి, మొన్న రామ్దేవ్ బాబా యోగా డేకి సరే 350 కోట్లు ఎంతో ఖర్చు అయింది, సరే అలా వచ్చేయండి. కానీ రామ్దేవ్ బాబా యొక్క ఫీజు ఎంతో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రామ్దేవ్ బాబాని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది. ఆ పతాంజలి చేస్తున్న కార్యక్రమాల గురించి కానీ, పతాంజలి ప్రొడక్ట్స్ గురించి కానీ, వాళ్ళ ప్రకటనల గురించి కానీ రామ్దేవ్ బాబాతో క్షమాపణలు చెప్పించింది సుప్రీంకోర్టు. అటువంటి రామ్దేవ్ బాబాతో స్టేజ్ మీద విన్యాసాలు చేసి విచిత్రమైన ఆటలు, యోగా
పేరు చెప్పి ఆడి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు యొక్క ఫీజు ఆయన వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫీజు ఎంతో తెలుసా మీకు ఎవరికన్నా? 70 ఎకరాలు. 70 ఎకరాలు విజయనగరం జిల్లా కొత్త వలసలో ఈ గ్రామం పేరేదో ఉంది, అక్కడ 70 ఎకరాలు ఇచ్చింది. 70 ఎకరాలు ఇవ్వడమే కాకుండా సబ్సిడీ కరెంటు, తర్వాత వాళ్ళు అమ్ముకున్న దాని మీద ఒక 25% సబ్సిడీ, సుమారు 130 కోట్లు. ఈ 70 ఎకరాలు కాకుండా ఇంకో 130 కోట్లు సబ్సిడీ అన్నది ముందుగానే గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంది. ఆయన మరి ఏం ఫ్యాక్టరీలు పడతాడో ఏం చేస్తాడో కానీ చంద్రబాబు నాయుడు గారు మన యొక్క భూముల్ని ఆయన సొంత ఆస్తులైనట్టుగా ఆయనకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసి రాష్ట్ర ప్రజల పొట్టను కొడతా ఉన్నాడు. చాలా అన్యాయం ఇది. అసలు చంద్రబాబు ఈ భూములను రామ్దేవ్ బాబాకి ఇవ్వడానికి నీకు హక్కు ఏంటి? నువ్వు సీఎం అయితే మటుకు మా భూములన్నీ ఇచ్చేస్తావా? 99 ఎకరాలు కాగ్నిజెంట్కి ఇచ్చేసావు. ఈవేళ కొత్త విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో టాపెస్ట్ సిటీ ఏదండి? టాపెస్ట్ సిటీ తెలుసా మీకు? టాపెస్ట్ సిటీ ప్రపంచంలో ఏముంది? ప్రపంచ రాజ్యాలన్నీ అక్కడే కదా సమావేశం అవుతాయి, యుఎన్ అసెంబ్లీ అన్నీ. న్యూయార్కే కదా. న్యూయార్క్ అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీ, టాప్ సిటీ. ఆ న్యూయార్క్ రాష్ట్రం ఈ డేటా సెంటర్లని తాత్కాలికంగా నిషేధించింది పెట్టకుండా. తెలుసా మీకు? న్యూయార్క్ నగరం, న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ డిస్ట్రిక్ట్. అందరికీ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఆల్ ఇండియా దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తారీఖు నాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా ఆ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు, మా జాతి ముద్దు బిడ్డ, నిరంతర పోరాట యోధులు జీవి హర్షకుమార్ సార్ గారిని కూడా ఆ కార్యక్రమానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి మీడియా ముఖంగా సార్ను రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అందరి తరఫున ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ తరఫున మన హర్షకుమార్ సార్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. హర్షకుమార్ సార్తో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కోనసీమ ప్రాంతము, ఉత్తరాంధ్ర ప్రాంతము, మధ్య ఆంధ్ర అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా సార్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అదేవిధంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఈ యొక్క అణగారిన దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్ను సాధించుకునే దానికోసంగా ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. వాస్తవానికి 1950 ఆగస్టు 10వ తారీఖు నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపు 76-77 సంవత్సరాల కాలంగా ఈ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతూ వస్తుంది. ఆ అన్యాయాన్ని వచ్చేసి తిప్పికొట్టేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి గట్టిగా ప్రతిఘటించేదానికి, ఆ అన్యాయాన్ని వచ్చేసి ధీటుగా దాటిగా ఎదుర్కొనే దానికోసంగా భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నాము. సో మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము మీకు తెలుసు, ఇటీవల కాలంలో దళిత క్రైస్తవ మూమెంట్ ఏ విధంగా నడుస్తూ ఉందో. సో ఈ దళిత క్రైస్తవ జాతీయ ఉద్యమం అనేది 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సో రానున్నటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాలలో దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాకు సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అదేవిధంగా జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ నివేదిక ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి సత్వరమే తక్షణమే సమర్పించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రధాన వ్యాజ్యాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఈ దళిత క్రైస్తవులకు సంబంధించి. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని డిస్పోజ్ చేయాలి. ఈ 3 ప్రధాన డిమాండ్లతోటి చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము పిలుపునిచ్చినాము.
ఈ సంస్థ ఈ వేదిక ఫౌండరు వ్యవస్థాపక అధ్యక్షులు కూడా సంగటి జోసెఫ్ గారు, కటారి ప్రసాద్ గారు, జోయల్ రిచర్డ్సన్ గారు, మేమంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటున్నాం. మా అన్నగారిని మరి ముఖ్యంగా మా అన్నగారు మాస్ లీడరు, అన్నగారు చెప్తే కనుక వేల మంది కదిలేటువంటి పరిస్థితి కాబట్టి అది అందరి బాధ్యతగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. అనపర్తి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దళితులపైన దాడులు పెరిగాయని దళిత నాయకులు అన్నారు. అనపర్తి కళా నివేదిక ఆవరణలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, మాల మహానాడు రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆర్ఏ రాము, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్ల చిన్నారావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మందపల్లి రవి, విజన మధు, మడికి ప్రసన్న, గుమ్మడి శివ, నేల వీర్రాజు పాల్గొన్నారు. అనపర్తిలో జరిగిన సంఘటన కోసం మరి దళితుల మీద జరుగుతున్నటువంటి అక్రమ దాడుల కోసం మరి పెద్దలు అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మరి నా యొక్క జైభీం తెలియజేస్తున్నాను. నా పేరు లింగం శివప్రసాద్, జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ యొక్క పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులు, మానహోమాలు, లాకప్ డెత్లు ఇవన్నీ అయిపోయినాయి. చివరిగా ఇప్పుడు పాత్రికేయుల యొక్క మరి వాళ్ళ మీద కూడా దాడి చేయడం, మరి నిన్న చోటు చేసుకున్న సంఘటనలు ఏదైతే పరామర్శకు వచ్చినప్పుడు పరామర్శించి వెళ్ళాలి, కానీ పరామర్శలో కూడా దెబ్బలాడుకుంటారని నాకు ఈరోజే తెలిసింది. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో మరి దానికి కూడా తూట్లు పొడిచే విధంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎదుర్కొంటగానే అలాగే పోలీసులు ఎదుర్కొంటగా మరి ఇద్దరి మీద దాడి జరిగిందంటే మరి మీరు ఒకసారి మాకంటే ఎటువంటి రక్షణ లేదు, మీడియా సోదరులుగా మీ ద్వారాగా మాకు రక్షణగా మరి ఉండి ఈ యొక్క సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలాగా అలాగే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్కే తెలిసేలాగా మరి వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో మొన్నటి వరకు కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టి రకరకాల వైరుధ్యాలు సృష్టించి మారణహోమం సృష్టించినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మేము పాత్రికేయుల మిత్రుల మీద అందరికీ జైలు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ మీడియా, అనపర్తి నియోజకవర్గ అందరూ కూడా నా జైలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈరోజు యొక్క సమావేశం ఎందుకు పెట్టామంటే 2 రోజుల క్రితం ఇక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం రామవరం గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో దళితులైనటువంటి నొక్కు శ్రేణి రిపోర్టర్గా అక్కడ మరి విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఏదో వీడియోలు తీస్తున్నారని మరి కూటమి ప్రభుత్వం వారు అతను మరి ఇష్టం వచ్చినట్టు ఆ కన్ను మీద కొట్టేసి పడగొట్టి గుడ్ల మీద తొక్కి సెలనేమో నేలేసి కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. అయితే మరి అరగంట ఉంటే అక్కడ సరిపోయే పరిస్థితుల్లో ఎవరో ఒక వ్యక్తి అతన్ని సైడ్ చేసి మొత్తానికి అతన్ని ఒక బయటకు పంపడం జరిగింది. ఇది తెలిసి నాకు ఫోన్ చేస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాం. ఈరోజు 3వ రోజు. అతని కన్ను అయితే డ్యామేజ్ అయింది, అతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే అతను కూడా ఆ సోదరుడు కూడా మరి మా కమ్యూనిటీ సంబంధించిన సోదరుడే. మరి అక్కడ కృష్ణారెడ్డి గారి ఇంటి దగ్గర ఏదో మరి అక్కడ జరుగుతున్నట్టు ఇస్తే అతను ఏదో రాడ్ ఇచ్చి కుట్టారట. ఒక అతనికి ఏమో చెయ్యి ఇరుక్కుంది, అతను కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఏం చెప్పేది ఏంటంటే అందరికీ జైభీములు. ముందుగా ఇక్కడున్న మీడియా మిత్రులకి అలాగే నా తోటి దళిత నాయకులకి అందరికీ జైభీములు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక దళితుడు ఏ రంగంలో కూడా అభివృద్ధి అవ్వకూడదు, ఏ రంగంలో కూడా ఉండకూడదు. ఒక దళితుడు అనేవాడు ఏ రంగంలో ఉన్నా కూడా వాడిని ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారు.
ఈ రోజుని మన శ్రీని గారి విషయమే చూస్తుంటే అతను చేసిన తప్పు ఏంటంటే, ఇప్పుడు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు వీడియోలు తీస్తున్నాడన్నా మీరు ఎందుకు భయపడి అతని మీద దాడి చేశారు? దాడి చేయడం గల కారణం ఏంటి? అతన్ని ఎందుకు కొట్టారు? ఈ రోజునే పోలీసుల సమక్షంలోనే ఒక దళితుని కొడితే రక్షణ లేకపోతే మేము ఇంక ఎవరి మీద కేసు పెట్టాలో మన దళితులు వెళ్ళి మాకు న్యాయం జరగదని ఎవరిని అడగాల? ఈ రోజునే ఒక పోలీసులు ఒక రాజకీయ నాయకుల సమక్షంలో అతని మీద దాడి జరిగితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ వివరాలు అన్నీ మీ దగ్గర ఉంటే మీ దగ్గరకు వచ్చి అతని నిమిత్తం కంప్లైంట్ పెడితే ఈ రోజు కూడా 3 రోజులు అవుతున్న కేసు పెట్టి ఎంక్వైరీ చేసి అతన్ని కనీసం అవతల వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే అసలు ఎక్కడ పోతుంది చట్టం? అసలు ఏమవుతుంది? మాకు ఏదన్నా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకుంటే మీరు దాన్ని ఎంక్వైరీ చేసి కేసు కట్టి అవతల వాడిని అరెస్ట్ చేయాలి. అటువంటిది మీ సమక్షంలోనే దాడి జరిగితే మీ దగ్గర ఆధారాలు పెట్టుకుని ప్రూఫ్స్ పెట్టుకుని కనీసం అవతల వాడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టకుండా 3 రోజులు అవుతున్నా కూడా మీరు చేయలేదంటే అసలు దానికి ఇంత నిర్లక్ష్యం చేయడం గల కారణం ఏంటి? మేము మా దళిత సంఘాల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, అతని మీద ఎవరైతే దాడి చేశారో మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. అతని మీద ఎవరైతే దాడి చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి మీ దగ్గర ఉన్న వివరాలతో అందరికీ చేతుకుంటున్నారా మీడియా సోదరులకి, అలాగే మా దళిత నాయకులందరికీ. నా పేరు ఆర్ఏ రాము, రాష్ట్ర మాల మహానాడు యోజన అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. ఈరోజు మన అనపర్తి నియోజకవర్గంలో ఒక మీడియా విలేకరు ఒక దళితుడు అయినందుకు అతని మీద దాడి చేశారు. అలాగే ఒక దళిత సోదరుడు వ్యక్తి మీద ఈ దాడు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం ఒక ఘర్షణలో కావాలని చెప్పేసి ఒక దళిత విలేకరుపై అలాగే ఒక దళిత సోదరుడిపై దాడి చేశారు. ఈ దాడిని మేము మానమాన నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ దాడి చేసే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంటు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. దీన్ని ఆ డిపార్ట్మెంట్ వారు పూర్తి ఎంక్వైరీ చేసి ఆ దాడి ఎవరైతే చేస్తారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించాలా మా డిమాండు. చేయని పక్షంలో మేము ప్రతి నియోజకవర్గంలో కూడా మేము దళితులంతా ఏకపక్షంగా అందరూ ఒకటయ్యి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తామని చెప్తున్నాం. ఇది గమనించి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇది ఒక కులాల మధ్యకి ఒక మతాల మధ్యకి స్విచ్ పెట్టే కారణంగా ఉంది. దీన్ని గ్రహించి కంపల్సరీ ఏ పార్టీ వారైనా సరే దీన్ని తప్పని చెప్పేసి మీరు పార్టీకి అతీతంగా విలేకరులకి అలాగే మా దళిత సోదరులకి రక్షణ కల్పించి కఠినంగా చర్య తీసుకోవాలి. తీసుకునే పక్షంలో త్వరలో మేము ప్రతి నియోజకవర్గంలో ఉద్యమిస్తామని చెప్పేసి అనుకుంటారు. ఇందులో 46 కులాలు ఉన్నాయి. 46 కులాలు ఏకమయ్యి మరి వచ్చే ఎలక్షన్లో మేము కంపల్సరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని మీడియా పరంగా మిత్రులు అందరూ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి దళితంటే మాలే అంటున్నారు. మాలల్లో మాదుగోలు కాదు, 46 కులాలు ఉన్నాం. 46 కులాలు ఏకమైతే మీ ఓటు బ్యాంక్ ఎంత ఉంటుందో అది తెలుసుకోవాలని చెప్పి రేపడే ఎలక్షన్లో వీళ్ళకు కూడా 46 కులాలు దళితులంటే దళితులు గౌరవించాలని చెప్పి దళితుల మీద దాడి జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తూ మరి ఇది నాయకులు రాష్ట్ర నాయకులు మాలమానాడు రాష్ట్ర నాయకులు చిన్నారావు గారిని మాట్లాడాల్సిందిగా ఈ సభ. అందరికీ నమస్కారం. నా తోటి మిత్రులందరూ కూడా నమస్కారం. నా తరఫున అందరికీ సంఘాలకి అందరికీ నమస్కారం చెప్తున్నాను. అంటే మొన్న రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రామవారంలో గొడవ జరిగిందని ప్రెస్ మీట్లో మాకు ప్రెస్ గ్రూప్ ఉండే గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ చూసి నేను కవరేజ్కి రామవారం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వర్గాల తూపుదాడులు జరుగుతుంది. నేను ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి వీడియోలు చేస్తుంటే వీడియోలు తీస్తుంటే అందరూ ఆఫ్ చేయమని అన్నారు. నేను వీడియోలు తీసి ఆఫ్ చేసి పక్కన ఉంచున్నాను. కార్యక్రమం తూపులాడు జరిగిందని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నా సోదరుడికి రావణ గారికి ఫోన్ చేసి అన్నారా అని చెప్పి నాకు అక్కడ ఉంచున్నాను. ఈ లోపల కూటమి నాయకులు నా మీద దాడి చేసి నా చేతిలో ఉన్న సెలవు తీసుకుని నాణ్యత కుట్టి నన్ను విపరీతంగా కింద పడేసి కుట్టారు. నా కన్ను కూడా డ్యామేజ్ అయ్యింది. ఎమ్మెల్యే గారు ఒకే విషయం చెప్పుకుంటున్నాను. నేను జగ్గపేట నియోజకవర్గం జ్యోతుల నెహ్రూ గారి టైం నుంచి కూడా నేను టీడీపీలోనే ఉన్నాను. నా భార్య వైస్ ప్రెసిడెంట్ ఏజెన్సీ
పనిచేస్తాను పని చేస్తే నా దగ్గర ఆ ఇంటికి నెగ్గట్టులు ఇచ్చి సంబంధాన్ని కట్టించే సారా నేను 2.5 రోజులు పైన కట్టిలా ఇస్తున్నాను ఇచ్చేసి చిన్న డబ్బులు చేస్తాను చస్తున్నాను పక్కకి ఇచ్చి అన్నారు ఆ కోసం లోపలనే ఊరెక్కిస్తున్నారు ఊరెక్కించారు డబ్బులు 10 దాకా వచ్చారు అదే పెద్దంతకి నమ్మకం అలమ్మ కట్టున్నారు అన్నాను ఆపల కూర అనేసి నన్ను గిట్టేసి అప్పుడు నా ఊరితో పేరు పిలిచాడు ఊటమ్మ స్నాల్ నా పేరు అజయ్ ఇంకో పేరు తెలుసుకోకపోతే అప్పుడు పక్కన కొన్ని ఇదేనా దారుణం ఒక మనిషికి సాయంత్రం చెప్పి కొడతారా ఒక మనిషికి సాయంత్రం చెప్పి కొడతారా ఈ విషయంలోనే నాకు మీరు అందరూ న్యాయం చేయడానికి కోరుతారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జూలై 22న రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా 14 కంపెనీల్లో 1600 ఉద్యోగాలు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తాం. ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్. ప్రభుత్వ భూముల పంపిణీపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శలు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్. కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి. అనపర్తిలో దళిత సంఘాల ఆందోళన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.